పుష్ప 2 ఊర మాస్ హిట్ తర్వాత జవాన్తో బాలీవుడ్ బాద్షాకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన అట్లీతో జతయ్యాడు బన్నీ. అట్లీ నేరేషన్ కు పడిపోయిన ఐకాన్ స్టార్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం, అనౌన్స్మెంట్ వీడియో రిలీజ్ చేయడం చకచకా జరిగిపోయాయి. ఇక ఈ ఏడాది బన్నీ బర్త్డే సందర్భంగా రాకా మూవీ టైటిల్ రివీల్ చేసింది టీం. కానీ రిలీజ్ డేట్ ఎప్పుడో చెప్పట్లేదు అట్లీ అండ్ బన్నీ. అట్లీ ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా తీసుకుంటున్నాడు. ప్యారలర్ యూనివర్స్ నేపథ్యంలో సాగే సైన్స్ ఫిక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. రాక కోసం సుమారు 800 నుండి 1000 కోట్ల రూపాయల వరకు నిర్మాతలు బడ్జెట్ కేటాయిస్తున్నారని సమాచారం. విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ అట్లీ చెప్పకపోయినా 2027లో పుష్పరాజ్ వస్తాడని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా రాక రావడం కష్టమేనన్నది ప్రెజెంట్ టాక్. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న రాకాను ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కు తగ్గట్టుగా సినిమాను చెక్కుతున్నాడు అట్లీ. దీనికోసం ఎక్కడ రాజీ పడ్డం లేదట. టైం తీసుకొనైనా సరే వర్తబుల్ ఫిలిం ఇవ్వాలన్న కసితో పనిచేస్తున్నాడని బజ్. ఇక విజువల్ వండర్ కోసం VFX, CGI టీమ్ కి కావాల్సిన టైం ఇస్తున్నాడట. అందులో దీపిక ప్రెజెంట్ ప్రెగ్నెన్సీ వల్ల ఆమె షూట్ కొంత పెండింగ్ పడిందని సమాచారం. ఈ కారణాలే సినిమాలు మరింత డిలే చేస్తున్నాయి. అందుకే రిలీజ్ డేట్ చెప్పకుండా దాటేస్తున్నాడు అట్లీ. 2028లో రాకా థియేటర్స్ లోకి రావచ్చని బజ్. ఇక బన్నీ లోకీ మూవీని అక్టోబర్ నుండి పట్టాలెక్కించబోతున్నాడని టాక్.